మరొకసారి ఈ గూగుల్ మీట్ ద్వారా మీ సన్నిధిలోనికి ఈ విధంగా రావటం నాకు ఎంతో సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్స్ ఉండిన ప్రతి ఒక్కరూ బైబిల్స్ తెరవలసిందిగా కోరుచూ ఉన్నాము. సామెతల గ్రంథం మనము తెరుద్దామండి. పాత నిబంధన గ్రంథము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం మనము చూద్దాము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము మనం చూస్తూ ఉన్నాము. దరిద్రుడు బ్రతిమలాడి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రవర్తించును. దరిద్రుడు, ధనవంతుడు మన కలిగిన ఈ సమయమందు మనం ప్రార్థనలోనికి వెళ్ళబోయే మునుపు మనము బ్రతిమలాడుతూ ఉంటాము, మొరపెడుతూ ఉంటాము, మనవి చేయిస్తూ ఉంటాము, అడుగుతూ ఉంటాము. దేవుని దగ్గర మన అక్కరలు, సమస్యలు, అనారోగ్యాలు, ప్రతి విధమైన అవసరత ఆయన పాదముల దగ్గర పెడుతూ ఉంటాము. దాన్ని మనం ఏమంటాము? ప్రార్థించుట, మొరపెట్టుట, బ్రతిమలాడుట, మనవి చేయుట. ఇక్కడ కూడా 23వ వచనంలో మనం చూసినట్లయితే మనవి చేసుకొనొచ్చు అన్న మాట మనం చూస్తూ ఉన్నామండి. సొలొమోను ఇశ్రాయేలులకు, తన పిల్లలకు, మనకు, విశ్వాసులందరికీ ఆయన ఏమి తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు అనగా, దరిద్రుడి యొక్క ప్రవర్తన, ధనవంతుని యొక్క ప్రవర్తన. బ్రతిమలాడుతూ మనవి చేసుకుంటూ ఉన్నాడు ఎవరు? దారిద్రుడు. దారిద్ర్యంలో ఉండినవాడు, లేమిలో ఉండినవాడు, లోటుతో ఉండినవాడు, అవసరతల్లో ఉండినవాడు, అక్కరలో ఉండిన వ్యక్తి దారిద్ర్యములో ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి మనవి చేసుకుంటూ ఉన్నాడు. అధికముగా కలిగిన వ్యక్తి దురుసుగా ఉంటూ ఉన్నాడు, ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. దురుసుతనం ఉన్నది, ఆయన జవాబు కూడా సరిగ్గా కనపట్టల్లా. ఏమీ లేని వ్యక్తి, దారిద్ర్యంలో ఉండిన వ్యక్తి ఎవరిని కోరుకుంటూ ఉన్నాడయ్యా అంటే దేవుడి దగ్గరికి చేరుకుంటూ ఉన్నాడు. ఆయన దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయనకు మొరపెడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుని ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా దారిద్ర్యములో ఉండిన సమయమున, కొలత ఉండిన సమయమున, సమస్య ఉంటే, అక్కర ఉంటే మనకు ఎవరు గుర్తుకు రావాలి అని సొలొమోను చెప్తూ ఉన్నాడండి. ఎవరు గుర్తు రావాలంట? యెహోవా తండ్రి, దేవాది దేవుడు మనకు గుర్తు రావాలి. ఆయనను మాత్రమే మనం బ్రతిమలాడుకునే వారిగా ఉండాలి. ఆయన దగ్గర మనం వెతికే వారిగా ఉండాలి. ఆ ప్రభువు దగ్గర మనం మొరపెట్టే వారిగా, మనవి చేసుకునే వారిగా, మన హృదయం విప్పి, మన మనస్సును విప్పి ఆయన పాదముల దగ్గర పెట్టి గోజాడే వారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నిర్గమాకాండంలో కూడా 34వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమాకాండం 34వ అధ్యాయము 9వ వచనము మనం చూస్తే, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, ఆలకించుము. దయచేసి నా ప్రభువు నా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు. మా దోషములను, పాపములను క్షమించి మమ్మను నీ స్వాస్యముగా చేసుకోనమనెను. ఎవరు ప్రార్థిస్తూ ఉన్నాడండి? ఎవరి దగ్గర ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు? ఎవరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు? లోబడని ప్రజలు. వారు దేవుని దూరం అయిపోతూ ఉన్నారు. ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. ఎవరితో రావాలంట? లోబడని ప్రజలు, మాట వినని ప్రజలు. వారి మధ్య ప్రభువు ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళ మీద కటాక్షము చూపించాలి అని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మనవి ఆలకించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఈ దినమున కూడా మన జీవితంలో కూడా
అనేక సార్లు దేవుని యొక్క మాట, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అనేక సార్లు ఉంటాం. అటువంటి వారిని ప్రభు ఆయన కృప చూపించి, ఆయన దయ చూపించి అంగీకరిస్తూ ఉన్నాడు. కానీ ఆయన తృణీకరించడానికి ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు నిర్ణయం తీసుకోవాలి. అనేక సార్లు వారిని సరిచేశాడు. మరలా మోషే చేత, అహరోను చేత వారిని స్థిరపరిచాడు. వారి మనవులు, వారి ప్రార్థనలు ఆలకించిన దేవుని మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 3వ వచనంలో, 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా నీకున్న మనవి ఏమిటి అని మనం చూస్తూ ఉన్నాం. మన మనవి అంగీకరించటానికి, ఆలకించటానికి ఇష్టపడుతూ ఉండిన దేవుడు మనతో ఉన్నాడండి. ఎజ్రా గ్రంథంలో కూడా 88వ అధ్యాయము 22వ వచనం మనం ఆలోచిద్దాము. మేలు కలుగ చేటుకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కల్బలము రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేసుకొనుటకు సిగ్గు నాకు తోచెను. ఎక్కడ? రాజు దగ్గర మనవి చేయొచ్చు. ఆశ్రయించుచు వారందరికీ మా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండును గాక. అనేక మంది యొక్క మనవిని మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను మనవి చేయొచ్చు ఉన్నాడు, మనకు మనవి చేయాలి అని నేర్పించాడు. అలాగున్నే నిర్గమాకాండంలో మోషే, అహరోనులు కూడా మనవి చేసే విధానమును మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎస్తేరు గ్రంథంలో కూడా మనవి చేసే విధానము, నీకున్న మనవి ఏమిటి అని మనకు గుర్తు చేయొచ్చు ఉన్నారు. ఎజ్రా గ్రంథంలో కూడా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ కూడా మనవి చేసే విధానములో మనం సిగ్గుపడకూడదు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకని మనం చేసే విధానంలో మనం పడకూడదు? మనకు ఏమైనా శక్తి బలం ఉంటే, మనకు ఆ సామర్థ్యం ఉంటే, అటువంటి నడిపింపు మనం కలిగి ఉంటే, మన పనులు మనం చేసుకోగలిగితే మన సిగ్గు ఉంటుంది అడగటానికి. కానీ మన స్థితి ఏమని చూసాము? దారిద్ర్యము అని చూసాము. సొలొమోను మాట్లాడుతున్నాడు కదా, దారిద్ర్యంలో ఉన్నారు మానవుడు. ఏ విషయము అని ఆలోచిస్తే ఆత్మీయమైన దారిద్ర్యముతో మానవుడు జీవిస్తూ ఉన్న విధానం మనకు కనిపిస్తూ ఉన్నదండి. ఆ దారిద్ర్యంలో నుంచి మనల్ని వెలుపలకి బయటికి తీసుకొచ్చేవారు ఎవరు లేరు. ఆత్మీయమైన దారిద్ర్యము అంటున్నాడు దేవుడు. ఆత్మీయముగా ప్రభువుకు దూరమైన స్థితి అంటున్నది పరిశుద్ధ గ్రంథము. ఈ దినాన మనం ఎందుకని ప్రభువును ఉదయకాల సమయమునే మనం చేరుకోవాలి? నిత్యం ఎందుకని దేవుని ప్రార్థించాలి? ఆయన సహాయత ఎందుకు కోరుకునే విశ్వాసులుగా ఉండాలి అంటే, మానవుని జీవితము దారిద్ర్యమైన పరిస్థితుల్లో ఉంది. భౌతికమైన విషయాల గురించి మాట్లాడలేదు, ఆత్మీయమైన విషయాల్లో గురించి ఆలోచించినట్లయితే ఆత్మీయముగా దేవునిని సంతృప్తి పరచలేని స్థితిలో మానవుడు ఉంటూ ఉన్నాడు. ఇంకో విధంగా దేవునికి దూరమైన స్థితిలో ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టిన స్థితిలో మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి మనం నిత్యము దేవుణ్ణి మనవి చేసుకొనుట అన్నది చాలా ముఖ్యమైన విషయం. అడగాలి ప్రభువును, గోజాడాలి ప్రభు దగ్గర, మొరపెట్టాలి ప్రభు దగ్గర, మనవి చేయాలి ప్రభు దగ్గర, ప్రార్థించాలి, కన్నీరు విడవాలి. ఉదయకాల సమయమున, రాత్రికాల సమయమున, అన్ని గడియలలోనూ ప్రభువును మన హృదయంలో దాచిపెట్టుకోవాలి అన్నదే దేవుని యొక్క ఆశ. ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడేది ఏమిటి అనగా, నేను సమర్థత కలిగిన దేవుడును, సామర్థ్యము కలిగిన దేవుడును, అటువంటి దేవుణ్ణి పిల్లలు ఆశ్రయించాలని ప్రభు కోరుకుంటున్నాడు.
ఆయన దగ్గరికి వెళ్ళి మనం మనవి చేయాలని ప్రభువు కోరుకుంటున్నారు. అనేక మంది భక్తుల యొక్క జీవితం కూడా మనకు అదే నేర్పిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 55వ కీర్తన 55వ కీర్తన 2వ వచనం మనం ఒకసారి చూద్దామండి. నా మనవి ఆలకించి దావీదు చేస్తున్నాడు ప్రార్థన, మనం చూస్తూ ఉన్నామండి. మొదటి నుంచి చూద్దాము. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. 2వ వచనం, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. ఎందుకని ప్రభువును కోరుకోవాలి, మనవి చేయాలి? ఆయన ఎందుకు ఆశ్రయించాలి? ఆయన చేరుకుంటే మనకేం ఉపయోగము? దావీదు మాట్లాడుతున్నాడు 2వ వచనం 55వ కీర్తన. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. ఎందుకయ్యా అంటే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన్ని మనము మొరపెట్టాలి, ఆయన మనం గోజాడుకోవాలి, ఆయన మనం ఆశ్రయించాలి. కారణము ఒకటే, ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎవరు అంతే. ఇంకెవరిని ఆశ్రయించిన జవాబు దొరకదు అంతే. ఇంకెవరిని ఆశ్రయించిన సహాయం ఉండదు అంతే. ఈ 2, 3వ వచనంలోనే శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారునై నన్ను హింసించుచూ ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నాడండి దావీదు? మనం ఒకసారి ఆలోచించుకున్నాం. బలాత్కారం చేయబడ్డ స్థితిలో, దుష్టుల యొక్క చేతిలో ఉన్నాడు. చింత ఎప్పుడు ఉంటూ ఉన్నది, విశ్రాంతి లేదు, మూలుగుతూ ఉన్నాడు, దోషము ఆయన మీద మోపుకొని ఉన్నాడు. అనుగ్రహం లేని స్థితిలో, హింసింపబడ్డ స్థితిలో, బాధింపబడ్డ స్థితిలో, శత్రువుల చేతిలో, వారి శబ్దములతో ఆయన నింపబడి ఉంటూ ఉన్నాడండి. అటువంటి స్థితిలో ఉండి దావీదు ఏమంటున్నాడు? నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము అంటూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉండినను, ఎటువంటి స్థితిగతుల్లో మన జీవితం ముందుకు వెళ్ళినను, ఎటువంటి పరిస్థితుల్లో మన జీవితం నెట్టబడి ఉండినను, మనము దేవునికి మొరపెట్టాలి, మనవి చేయాలి. ఎందుకని? ఆయన మాత్రమే ఆలకిస్తాడు. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని పంచుకునేవి ఉండవు. ఆయనను కూడా దేవుడు ఆలకిస్తాడు. మనుషులతో మనం షేర్ చేసుకోలేము, దేవునితో మన మనసిప్పి మాట్లాడవచ్చు. 80వ కీర్తనలో కూడా 4వ వచనం మనం చూస్తే, ఎవరు ఈయన యెహోవా ఆలకిస్తాడు అని చూసాము. ఏ పరిస్థితి అయినా యెహోవా ఆలకిస్తాడు, సమర్థత ఆయనకు ఉన్నదని మనం చూసాము. అయితే అసలు ఈ దేవుడు ఎవరు? 80వ కీర్తన 4లో, యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాల్చు చూస్తూ ఉన్నావు. ఎవరంటే ఈయన సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఎవరైనా రౌద్రము కలిగిన దేవుడు. ఎవరండి ఈయన? బలశౌర్యము కలిగిన దేవుడు. ఎవరండి ఈయన? నిత్యము కోట్లాది దేవదూతల స్తుతిగానం అందుకుంటూ సైన్యములకు అధిపతిగా నిలిచిన దేవుడు. మహిమా సింహాసనం దాసీనుడై ఉన్న దేవుడు. అంతటి శక్తి కలిగిన దేవుడు నా మనవి ఆలకించుము, నా మనవి ఉత్తరమిమ్ము అంటున్నాడు కదా ఇందాక మోషే. ఈ దినమున మనతో కూడా అంత గొప్ప దేవుడే అయినను కూడా దారిద్ర్యములో ఉండిన ప్రజల యొక్క మనవి ఆలకించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన మాటలు, మన మనస్సు, మన ఆలోచన, మన జవాబు, మన ప్రశ్న వినటానికి ఇష్టపడే దేవుడు ఉన్నాడండి ఈ దినాన. కాబట్టి మనము ఒక 3-4 వచనాలు నేను మీకు చూపించి, ఎవరు అసలు మనవి చేశారు, ఏమని మనవి చేశారు,
భక్తుల యొక్క జీవితం ఒక ఇద్దరు యొక్క జీవితాలను చాలా క్లుప్తంగా నేను మీకు వచ్చిన ఆధారంగా చూపించి ఒక 10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నాతో పాటు కీర్తనలు తెలుద్దామండి. 16వ కీర్తన తెలుద్దాము. బైబిల్స్ ఉన్న వారు తెరవండి, చూడండి. 16వ కీర్తన. మనం చూసిన సమయమున 64వ కీర్తన చూద్దాము, తర్వాత 16వ కీర్తన చూద్దాము. 64వ కీర్తన దావీదు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. 64 ఇక్కడ 16లో కూడా దావీదే ప్రార్థిస్తూ ఉన్నాడు. మొదట 64వ కీర్తన చూద్దాము. మొదటి వచనం మనం చూసినట్లయితే అక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. రెండవ వచనంలో కూడా కీడు చేసేవారు ఉన్నారు, దుష్టక్రియలు చేసేవారు ఉన్నారు, అల్లరి చేసేవారు కూడా ఆయన చుట్టూతా ఉన్నారు. కత్తి పట్టుకొని ఆయన మీద చంపటానికి ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు. అటువంటి స్థానములో, అటువంటి స్థితిలో దావీదు ఉండిన సమయమున దావీదు దేవునికి మొరపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. మొదటి వచనములో నా శత్రువులు నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అని మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు సత్యశీలులను కాపాడే దేవుడండి. మన జీవితము యథార్థంగా ఆయనకి ఇష్టముగా, ఆయనకి ఇంపుగా ఉన్న సమయమున ఆయన మనను తప్పించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కీర్తనలోనే మనం ఆలోచించినట్లయితే 6వ వచనంలో వారి దుష్ట క్రియలు ఎటువంటివి, వారు ఎటువంటి ఉపాయములు తోచుతూ ఉన్నాయి, వారి హృదయం ఏ విధంగా ఉన్నది, వారు చేయుచూ ఉండిన ప్రవర్తన ప్రయత్నాలు 7వ వచనంలో చూస్తాము. 9వ వచనంలో వీరిటువంటి ప్రవర్తన కలిగి ఉండినను 9వ వచనంలో మాట్లాడుతున్నారు మంచి మాట. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియ చేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితి అయినను, ఎటువంటి స్థితిగతిలో దావీదు ఉండినను దేవుని దగ్గరికి చేరుకున్న సమయమున ఆయనకు నెమ్మది ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ అనేక మంది శత్రువులు ఆయనను సంహరించడానికి కూడుకున్న సమయమున ఆయనకి ఎటువంటి ఆశ్రయము లేదు, ఎటువంటి మార్గము లేదు తప్పించుకోవటానికి. ఆ స్థితిలో ఉండి దేవుణ్ణి ఆయన గోజాడుతూ మొరపెడుతూ ఉండి ప్రభు యొక్క కార్యములను గుర్తు చేసుకుంటూ ప్రభువును గనపరచడానికి దావీదు ఇష్టపడుతూ ఉన్నాడు. 64లోనే మనం చూసినట్లయితే ఆయన 9వ వచనంలో మనుషులు అందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు. ఎక్కడ భయపడాలన్నాడు దావీదు? శత్రువును చూసి కాదన్నాడు, వారి యొక్క క్రియలను చూసి కాదు, వారి చేతిలో ఉండిన ఖడ్గములను, కత్తులను, డాలును చూసి కాదు, వారు యోచించుతూ ఉండిన పన్నాగాలు, ప్రయత్నాలను బట్టి కాదు, కానీ ఎవరిని చూస్తూ ఉన్నాను అనగా మొదటి వచ్చిన నా మనవి ఆలకించుతూ ఉండిన దేవుని వైపు చూస్తూ ఉన్నాను అన్నాడు. 9వ వచనంలో మనుషులందరూ భయము కలిగి. ఎందుకు భయము? మనుషులు భయం ఉండాలి. పరిస్థితులు బట్టి వ్యక్తులు చూసి భయపడవద్దు అన్నాడు. దేవుని యొక్క కార్యములను చూసి భయపడాలి అని అంటూ ఉన్నాడండి. ఈ దినమున కూడా మనము ఎందుకని మనవి చేయాలి, ఎవరిని మనవి చేయాలి, అసలు మనవి గురించి, ఆలకించుటని గురించి, ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూసాము. మోషే ఏమన్నాడు? నా మనం ఆలకించగలిగిన దేవుడవు అన్నాడు. ఎస్తేర్లో మనం చూస్తున్నాము, నీకున్న మనవి ఏమిటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నువ్వు మనవి చేయి, నీకున్న ఆశ ఏమిటి అన్నాడు. ఎజ్రాలో మనం చూస్తే నువ్వు మనవి చేయడానికి సిగ్గుపడొద్దయ్యా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సిగ్గుపడన అవసరం లేదు అడగటానికి దేవుణ్ణి. దావీదు దాకా 55వ కీర్తనలో మనం చూసాము, మనం మనవి చేసిన ఎడలా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు అని మనం చూసాం. ఇక్కడ 64వ కీర్తనలో మనము ఆలోచించిన సమయమున
ఎవరికి భయపడాలి అంటే దేవునికి భయపడాలి. ఎందుకు? ఆయన కార్యములు చూసి భయపడాలి. ఏ? ఎందుకంటే ఆయన కార్యములు భయంకరమైనవి, ఆయన క్రియలు భయంకరమైనవి. ఆయనటువంటి కార్యాలు, ఆయనటువంటి క్రియలు ఎవరు చేయలేదు కాబట్టి మన జీవితంలో ఆయన ఆశ్రయించుట మనకు శ్రేష్టము, మంచిది, క్షేమము. ఈ లోకంలో ఆయన చేసే కార్యాలు కనపడవు. వేరే ఒకళ్ళ జీవితంలో కాదు, మన జీవితంలో దేవుడి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక మంది యొక్క భక్తుల యొక్క జీవితాల్లో జరిగిన కార్యాలు చూస్తే అవన్నీ మనకు ఒక పాఠం నేర్పించడానికి అవకాశం ఉన్నది. 24వ కీర్తనలో దావీదు అంటూ ఉన్నాడు కదా, నాకు అనేకమైన పరిస్థితుల్లో నేను దుష్టుల యొక్క చేతుల్లో ఉన్నాను, అల్లరి చేసే వారి చేతుల్లో ఉన్నాను. వారు కత్తి పట్టుకొని నిత్యము నా మీదకు వస్తూ ఉన్నారు. వారి నాలుకలు నిత్యము కపటం మాట్లాడుతూ ఉన్నవి. యథార్థవంతులు, యథార్థత లేని వారు బాణములుగా వారు నా మీదకు వచ్చుచూ ఉన్నారు. కటాక్షించు వారు నా మీద ఎవరు లేరు. దుష్ట క్రియలు వారికి ఉన్నాయి, హృదయ కాఠిన్యము వారికి ఉన్నది. అకస్మాత్తుగా నా మీదకు గాయపరచడానికి వారు ప్రయత్నాలు చేయొచ్చు ఉన్నారు. నేను ఎప్పుడు కూలిపోతానని వారు ప్రయత్నాలు చేయొచ్చు ఉన్నారు. అయినను కూడా మనుషులు ఎవరికి భయపడాలంటున్నాడు? ఇవన్నీ 8 వచనాల్లో ఆయన దావీదు అవన్నీ మాట్లాడుతూ 9వ వచనానికి వచ్చేసరికి ఆయన అంత మంచి మాట అంటున్నాడు. చూసారండి, వీరందరూ ఇటువంటి పనులు ప్రయత్నాలు చేసినా నేను వీళ్ళకి భయపడినాం. ఎందుకని? నా యెహోవా తండ్రి ఆయన కార్యములు చూసి నేను ఆయనకి భయపడాలి మనం అంటున్నాడు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. 10వ వచనంలో నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు. ఆయన శరణు చూస్తారు. యథార్థ హృదయముతో మనం అతిశయించబడాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడేది, మనం ఎందుకు ప్రభువును మనవి చేయాలయ్యా అంటే ఆయన కార్యములను బట్టి మనం ఆయనకి మనవి చేసేవారుగా ఉండాలి. ముందుకు వెళ్దామండి. పదహారవ కీర్తన ఒకసారి తెలుద్దాం. చూసాం కదా 16వ కీర్తన. ఇందాక మాట్లాడిన మాటే ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకాడు. 16వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఇందాక కూడా అన్నాడు శరణుజొచ్చాననేసి, కాపాడే దేవుడు అనేసి, ఆపించే దేవుడు అనేసి అన్నాడు 64 కీర్తనలు. ఇక్కడ కూడా 16వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ, నీవు నాకు కాపాడే దేవుడవు, నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు. యెహోవాతో నేను మనవి చేయుదును, యెహోవాతో నేను మనవి చేయుదును. ఏమని మనవి చేస్తావయ్యా? యెహోవాతో మనవి చేస్తాను. మనవి చేసిన సమయం ఏముంది? 8వ వచనంలో నేను సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుకొని ఉన్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా నేను కదలింపబడను. 8వ వచనం. 9వ వచనం మంచి మాట అండి. 9, 10 మంచి మాటలు. అందువలన నా హృదయము సంతోషించుతూ ఉన్నది, నా ఆత్మ హర్షించుతూ ఉన్నది, నా శరీరము కూడా సురక్షితముగా నిలిపి ఉంచినది. 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొలబెట్టనీయవు. 16వ కీర్తన చూస్తూ ఉన్నామండి. దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. 64 కీర్తనలో కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన మొరపెడుతూ ఉన్నాడండి. మనవి చేయించు ఉన్నాడు అంటున్నాడు కదా 2వ వచనంలో, 16వ కీర్తన 2వ వచనంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదు. ఈ దినమున మన జీవితాలకు కూడా ఆయన దగ్గరకు చేరుకుంటేనే క్షేమము, ఆయన దగ్గర చేరుకుంటేనే నెమ్మది, ఆయన దగ్గరకు చేరుకుంటేనే సమాధానం. చేరుకుని ఏం చేయాలంటే మనవి చేయాలి, మొరపెట్టాలి, గోజాడాలి, ప్రార్థించాలి.
ఏ విధంగా? మోషే అహరోను చేసినట్లు, ఎస్తేరు ప్రార్థన చేసినట్లు, ఎజ్రా గోనె పట్ట కట్టుకొని బూడిద మీదేసుకుని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన సిగ్గుపడలేదు ప్రార్థించడానికి. ఆయన పోస్టర్ చూసినట్లయితే ఒకసారి ఆయన ప్రవక్త అయి ఉండి ఆయన పలకగా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఎజ్రా పలకగా అంత శక్తి బల శౌర్యం ఆయన కలిగి తన ప్రజల కొరకు ఆయన గోనె పట్ట కట్టుకొని కన్నీరు విడుచుచు మోకాళ్ళ మీద ఉండి ఆయన వస్త్రములను చింపుకొని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడి సన్నిధిలో. దావీదు యొక్క ప్రార్థన కూడా చూశాము. నాకు ఉత్తరం ఇచ్చేది దేవుడు మాత్రమే, ఇంకెవరు లేరా? ఎవరు లేరు. నువ్వు రాజు కదా, ఎవరు లేరా? లేరు. ఆయన రాజు అయి ఉండి కూడా ఆయన పారిపోతూ ఉన్నాడు శత్రువుల యొక్క భయం చేత. ఈ దినమున కూడా మనము ప్రభుని ఎందుకు ఆశ్రయించాలి అంటే మన మనలో ఆలకించగలిగినది ఆయన ఒక్కడే. ఆయన తప్పించి ఎవరు విన్నా కూడా ఉపయోగం ఉండదు. వింటారు, ఆలకిస్తారు, ప్రార్థిస్తారు, కానీ కార్యము చేయగలిగింది ఎవరయ్యా అంటే ప్రభు ఒక్కడే. అందుకే ఇందాక దావీదు అన్నాడు కీర్తనలో, ఏమన్నాడు? ఆయన కార్యములను బట్టి ఆయనకు మనం మొరపెట్టాలయ్యా. ఎందుకంటే ఆయన ఒక్కడే సమర్థుడు, కార్యం చేయగలిగిన వాడు. ఆయన తప్పించి ఎవరు లేరంట. ఆయన తప్పించి మనం ఏం చేయలేమంటున్నాడు. 16వ కీర్తనలో కూడా 9వ వచనం 10వ వచనం చూస్తున్నాము. ఆయన అందువలన నా హృదయము సంతోషించుచు ఉన్నది, హర్షించుచు ఉన్నది, నా ఆత్మ హర్షించుచు ఉన్నది, నా శరీరము సురక్షితంగా ఉన్నది, నా ఆత్మ తప్పిస్తూ ఉండి నా దేవుడు అనుకున్నాడు. 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేయదు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సంతోషము, నెమ్మది, సుఖము మన జీవితంలో ఉండాలి అంటే ప్రభువును ఆశ్రయించుట మనకి మేలు. సమూయేలు గ్రంథంలో కూడా 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయములో 1వ వచనం 2వ వచనం అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దావీదు యొక్క జీవితము కరువులో ఉంటూ ఉన్నది. ఎంతగానో ఇబ్బంది, సమస్య ఉంది, చాలా ఇరుకు ఉంది. ఆ సమయంలో కూడా దావీదు ఏం చేశాడు అనగా దేవునికి మొరపెడుతూ ఉన్నాడండి, గోజాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. మన దగ్గర ఉండి నా గ్రంథము యోనా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, యోనా గ్రంథములో 1వ అధ్యాయం 14వ వచనములో సమయం లేదు, తర్వాత మనం ధ్యానం చేయొచ్చు. కాబట్టి ముఖ్యంగా అక్కడ ఆలోచించినట్టయితే 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ యోనాను నాయకుడు తీసుకెళ్తూ ఉన్నాడు. యోనాతో పాటు అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, జనాంగం ప్రజలు ఉన్నారు. ఆ సమయమున దేవుడు చెప్పిన మార్గమున కాక యోనా వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ సమయమున ఓడ నాయకుడు ఏమంటున్నాడండి? ఏమంటాడు? నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుండుగా కానీ నోవలో ఉండిన అందరూ, నోవ నాయకుడు అందరూ దేవునికి మనవి చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, మనవి చేస్తూ ఉన్నారు. చూసినట్లయితే అక్కడ అవిశ్వాసులు కూడా, అన్య జనాంగము కూడా మొరపెట్టేవారు ఉన్నారు, గోజాడేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. కాకపోతే సత్యమైనదేదో అసత్యమైనదేదో వ్యత్యాసం తెలుసుకోకుండా వెంబడించే వారిని అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. మంచి చెడుల మధ్య వ్యత్యాసం లేకుండా ఈ దినం మనము ఏమని మొరపెట్టాలి అంటే, ఉదయకాల సమయంలో దావీదు మొరపెట్టినట్టు క్షేమాధారము కొరకు, క్షేమము కొరకు దేవుని మొరపెట్టాలి. కుటుంబము, మన సంఘము, మన బంధువులు, మన రక్త సంబంధుల యొక్క క్షేమము కొరకు. అందుకే 16వ వచనంలో దావీదు కీర్తనలో నీకంటే నాకు క్షేమమేదీ లేదు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము క్షేమము కొరకు మొరపెట్టాలి, దేవుని యొక్క క్షేమము కొరకు. 64వ కీర్తనలో చూస్తే 64వ కీర్తనలో అక్కడ కూడా 64వ కీర్తనలో కూడా
మొరపెడుతూ ఉన్నాడు దావీదు. ఏమని మొరపెడుతూ ఉన్నాడండి? మొదటి వచనంలో నా ప్రాణమును కాపాడుము అని మొరపెడుతూ ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం మొరపెట్టాలి. మూడవదిగా మనం చూస్తే కరువు కలగకుండా ఉండునట్లు కాపాడమని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో లేమి లోటు ఉండకూడదంటే మనం మొరపెట్టాలి. నాలుగవదిగా నిర్దోషమైన జీవితము ప్రవర్తన కొరకు ప్రభువును మొరపెట్టాలి. నిర్దోషమైన ప్రవర్తన కొరకు ప్రభువుని మనము మొరపెట్టాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే మంచి చెడుల యొక్క వ్యత్యాసము కొరకు ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ధర్మము అన్న వ్యత్యాసము కొరకు ప్రభువును మొరపెట్టే వారిగా ఉండాలి. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకుంటూ మనం ప్రార్థన ముందు కొనసాగింపబడదామండి. మొట్టమొదటి మనం చూస్తే మనకు క్షేమం కలగాలంటే ప్రభువునికి మనవి చేయాలి, దావీదు వలె. రెండవది కాపుదల కావాలంటే, సంరక్షణ కావాలంటే దేవునికి మనవి చేయాలి. మూడవది కరువు దారిద్ర్యము లేమి లోటు పోవాలి అనగా ప్రభువుకు మనం మొరపెట్టాలి, మనవి చేయాలి. నాలుగవదిగా నిర్దోషమైన జీవితం కొరకు మనము ప్రభువును మొరపెట్టే వారిగా ఉందాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన ముందు కొనసాగింపబడదామండి. అందరం కళ్ళు మూసుకున్న సమయమున వీరి వాక్యమును నిమిత్తము మనం ప్రార్థిస్తాము. ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాలకు వందనములు, స్తుతులు. అవును తండ్రి, మేము మొరపెట్టగా ప్రార్థించగా ఆలకించే దేవుడవు నీవు, చెవియొగ్గే దేవుడవు నీవు, ఉత్తరం ఇచ్చే దేవుడవు నీవు, జవాబు దయచేయగలిగిన దేవుడవు నీవు. అందుని బట్టి మీకే వందనాలు. కొద్ది నిమిషాల పాటు మీ వాక్యమును ధ్యానం చేసి ఉండగా ఎస్తేరు గ్రంథములో ప్రభా చూశాము, మొరపెడుతూ ఉన్నారు. వారికి ఏం కావాలి అని నువ్వు అడుగుతూ ఉన్నావు ప్రభా. అదే ప్రకారంగా తండ్రి ఎజ్రా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, నెహెమ్యా ప్రార్థించాడు ప్రభా, యోనా ప్రార్థించాడు ప్రభా. అలాగే మాకు కూడా మొరపెట్టే జీవితం అందించమని కోరుకుంటూ వినిన వాక్యం దినదినము వృద్ధి చేయమని మా హృదయాంతరంగంలో దాచిపెట్టుకుని ఫలభరితమైన జీవితం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము, పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.